महाराज को जय। श्री भूमानंद बुद्धिनारायण सद्गुरु महाराज को जय। ప్రాయమునమ్మగరాదు ప్రాణముల చోటలేదు ప్రాయమునమ్మగరాదు ప్రాణముల చోటలేదు ప్రాయమునమ్మగరాదు కాయములో జలము కాయములో గలదని అచలము కాయములో గలదని అచలము కాయములో కదలని అచలము పాయకము పరమును గనుటకు పాయమునమ్మగరాదు ప్రాణముల చుటలేదు ప్రాయమునమ్మగరాదు భోగ భాగ్యములు సున్నా నిజ బయలులు గల పరమన్నా భోగ భాగ్యములు సున్నా నిజ బయలున గల పరమన్నా భోగ భాగ్యములు సున్నా ఆగమ భోగము రాగములెల్లను ఆగమ భోగము ఆగమ భోగము రాగములెల్లను ఆగమ భోగము రాగములెల్లను త్యాగము చేసిన జన్మయమేలను ప్రాయమునమ్మగరాదు ప్రాణముల చోటలేదు ప్రాయమునమ్మగరాదు ప్రాణముల చోటలేదు ప్రాయమునమ్మగరాదు ప్రాణముల చోటలేదు పాయమునమ్మగరాదు బంధువులెల్లరు లేరు మును బ్రహ్మములో మనవారు బంధువులెల్లరు లేరు మును బ్రహ్మములో మనవారు బంధువులెల్లరు లేరు బంధకార అంధకారమున సంధిని తెలియక అంధకారమున సంధిని తెలియక అంధకారమున సంధిని తెలియక అంధకారమున సంధిని తెలియక బొందిన జీవుడు బంధము వదలితే ప్రాయమునమ్మగరాదు ప్రాణముల చుటలేదు ప్రాయమునమ్మగరాదు ఎచ్చట నుండెలు వారు రెచ్చటికే గెడివారు ఎచ్చట నుండెడివారు రెచ్చటికే గెడివారు ఎచ్చట నుండెడివారు సత్యన వారే వారో తిరిదెల్పను సత్యన వారే వారో తిరిదెల్పను సత్యన వారే వారో తిరిదెల్పను సత్యన వారే వారో తిరిదెల్పను
ఎచ్చట పోయిరో నిశ్చయ మెరుగరు ప్రాయము నమ్మగరాదు ఈ ప్రాణము నిలచుటలేదు ప్రాయము నమ్మగరాదు ఇంద్రియ చలనములన్నీ ఎండమావోదక సుమ్మి ఇంద్రియ చలనములన్నీ ఎండమావులకు సుమ్మి ఇంద్రియ చలనములన్నీ అందముగాయి మానవులెందరో అందముగాయి మానవులెందరో అందముగాయి మానవులెందరో అందముగాయి మానవులెందరో కుందిరి గురులా గోప్యముగానక ప్రాయము నమ్మగరాదు ఈ ప్రాణము నిలచుటలేదు ప్రాయము నమ్మగరాదు గాలితో నిండిన బుర్రా ఇది గంధను సోడశతుర్రా గాలితో నిండిన బుర్రా ఇది గంధను సోడశతుర్రా గాలితో నిండిన బుర్రా నీలను కలిగిన బుగ్గల కైవడి నీలను కలిగిన బుగ్గల కైవడి నీలను కలిగిన బుగ్గల కైవడి నీలను కలిగిన బుగ్గల కైవడి నీలను దేహము నిర్ణయమెరుగరు ప్రాయము నమ్మగరాదు ఈ ప్రాణము నిలచుటలేదు ప్రాయము నమ్మగరాదు సాధనలెల్లను గురు బోధన చలనమునము సాధనలెల్లను గురు బోధన చలనమునము సాధనలను భేదము లేనిది భూమానందము భేదము లేనిది భూమానందము భేదము లేనిది భూమానందము భేదము లేనిది భూమానందము సాధన రహితము సత్యము బ్రహ్మము ప్రాయము నమ్మగరాదు ఈ ప్రాణము నిలచుటలేదు ప్రాయము నమ్మగరాదు ఈ ప్రాయము నిలచుటలేదు ప్రాయము నమ్మగరాదు ఈ ప్రాణము నిలచుటలేదు జయ సద్గురునాథ బ్రహ్మరాజు జై ఈ ప్రాణం నిలుచుటలేదు ప్రాయములో వెలి కదలని అచలము అని చెప్పిండు ప్రాయములో నుండి కదలని అచలము ప్రాయము అంటే వయసు ఈ వయసు ఎంతో కాలం ఉండదు కదా వయసు ఉన్నప్పుడే ఏదైనా సంపాయాలన్నా వయసు ఉన్నప్పుడే పిల్లలు కనాలన్నా వయసు ఉన్నప్పుడే డబ్బు సంపాదించాలన్నా వయసు ఉన్నప్పుడే నీకు ముక్తి మార్గానికి బాట వేసుకోవాలన్నా వయసు ఉన్నప్పుడే కదా ప్రాయం శరీరం బాగున్నప్పుడే గట్టిగా ఉన్నప్పుడే
అట్లా కావాలి, మాకు పిల్లలు కావాలి, మళ్ళీ పిల్లల పెళ్లిళ్ళు కావాలి, మనవల పెళ్లిళ్ళు కావాలి, అప్పుడు చూస్తాం కానీ లేనట్టంటే ఎట్లయితుంది? ఇక వయసు అంతా పోయినాక ఎంత చేసుకుంటాం? ఈ ప్రాయం నమ్మకరాదు, ప్రాయం ఎంతో కాలం ఉండదు కదా. ఈ ప్రాణం నిలుచుట లేదు, నీరు బొగ్గవలే, గాలి బుడగలవలే. గాలి బుడగలంటే తెలుసు కదా, బెలూన్స్. చిన్నపిల్లలకి బెలూన్స్ తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కూదనికర తండ్రికి ఇస్తారు. ఊదిన ఆయన అంటే వాడు ఊదుతా ఉంటే కింద ఎగుతుంటాడు. అది లావయ్య కొద్దీ, ఇంత లావయ్య కొద్దీ ఇంకా ఎగరే కొద్దీ ఇంకా ఊదిన టప్పున పగిలిపోతాడు. ఇది కూడా గాలితోటే కదా ఉండేది, శ్వాస ఉచ్ఛ్వాసలు కదా ఇవి నడుస్తూ ఉంటాయి కదా. కాబట్టి ఇది గాలి, ఇది కూడా గాలి బొగ్గలవలే. ప్రాయము నమ్మకరాదు, ఈ ప్రాణం నిలుచుట లేదు. తర్వాత భోగ భాగ్యములు సున్నా, కాయములో వెలి గదలని అచలము. బాయక నుండి పరమును గనుటకు, బాయక నుండి పరమును గనుటకు. దాన్ని తెలుసుకోవాలి. నీ కాయంలో ఉంది, వెల ఉంది, అంతటా ఉంది. నీ లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నటువంటి అచలాన్ని బాయక ఉండి అది కనుక్కోవాలి గురువుల దగ్గర సేవ చేసి. ప్రాయం ఉన్నప్పుడే ప్రాయమున చేయు తపము ఫలించునన్న అంటాడు. ప్రాయమున చేసిన ఫలితం, మరి తపస్సు చేస్తే అప్పుడు ఫలితం అందిస్తుంది. అట్లే మంచి కొత్త బట్ట కలర్ వేస్తే బాగా పడుతుంది, బాగా మాసిపోయిన బట్టకు వేసి కలర్ వేస్తే మరకలు మరకలు అవుతుంది. అంటే ఈ మనసు అనేక విషయాలకు లోనైనటువంటి మనసు అంత కింద వాడి మీద వాడి అనేక బాధలకు గురైన తర్వాత వచ్చినటువంటి వానికి మనసు సామాన్యంగా ఇబ్బంది పట్టదు. ఇంకా స్టార్టింగ్ లో అయితే వయసు ఉన్నప్పుడైతే బాగా చురుకుదనం ఉంటుంది, బాగా అందుకుంటాడు, సాధన చేయగలడు, ఏదైనా సాధించగలడు. అట్లా భోగ భాగ్యములు సున్నా, భోగ భాగ్యములు సున్నా, నిజ బోధ, నిజ బయలు గల పరమన్న. భోగ భాగ్యములు సున్నా అంటే భోగాలు ఎన్నున్నా కూడా ప్రయోజనం లేదు. సంబంధమైనటువంటి భోగాలు, ధనము, ధాన్య, వాహనం, అనేకమైనటువంటి బ్యాంక్ బ్యాలెన్స్, ఇంకోటి మరొకటి, ఎన్ని భోగాలు ఉన్నా కూడా ఇవన్నీ శాశ్వతమైనవి కావు. అన్నీ ఉన్నాయనుకో, మనకు అన్ని ఆస్తులు ఉన్నాయి, అన్ని విధాల పదార్థాలు ఉన్నాయి, కానీ షుగర్ వచ్చిందనుకో, షుగర్ వచ్చిన తర్వాత ఇంకేం తింటావు? వేల కోట్ల సంపాదన ఉంది, కానీ భోగం అనుభవించడానికి అవకాశం లేదు. ఈ భోగభాగ్యములు సున్నా, ఇవి శాశ్వతం కాదు, కలలో భోగం ఇవన్నీ. ఓ సామాన్యుడు ఉన్నాడనుకో, ఒక దాసరి ఊరంతా అడుక్కున్నాడు పాపం. అడుక్కుంటే అందరు రొట్టెలు ఇచ్చినారు. ఆ రొట్టెలన్నీ ఒక మూట కట్టుకొని ఆ సామిట్లా వండుకున్నాడు. ఎప్పుడు దరిద్రాన్ని అనుభవించిండు పాపం. ఏందిరా ఈ జన్మ, భగవంతుడు నాకు ఈ అనగానే వర్గాల్లో నన్ను పడేసిండు, ఈయన అడక తిన బతకవాల్సి వచ్చాయి, ఈ రాజుడు సింహాసనం మీద కూర్చొని ఎంత సుఖాలు అనుభవిస్తున్నాడు, నేను రాజు అయి పుట్టింటే బాగుండే అనేది బాగా మనసులో అనుకున్నాడు. బాగా అనుకుంటే అట్లే అట్లే నిద్రపోయింది పాపం. అది అట్లే కలలో వచ్చేసింది, కలలో రాజు అయ్యిండు. కలలో రాజు అయ్యి ఆ రాజభోగం అనుభవిస్తున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చొని మంత్రులు, సామంత్రులు, మొత్తం అంతా సేనలు, సేనాధిపతులు, ఏనుగులు, లొడబిడ్డలు, సమస్తమైనటువంటిదంతా రాజ్యం పరిపాలన చేస్తున్నాడు. ఆ కళలో పరిపాలన చేస్తూ ఉంటే అట్లే ఆ కళలో ఆనందం అనుభవిస్తూ అట్లే తెల్లారింది. ఆ తెల్లవారుదాం చేసిన కుక్కలన్నీ వచ్చినాయి అక్కడ బండి నెత్తి దగ్గర, కళ్ళ దగ్గర పడుకున్నాయి. ఈ రొట్టెలాశకు వచ్చి ఆ రొట్టెలు గుంజి తినుకుంటే ఈ బీగులన్నీ, ఈ కుక్కలు ఓదానికోటి కరుచుకున్న వరకల్లా అరిసినాయి. ఆ కాళ్ళకు తగిలే వరకు లేచి కూర్చున్నాడు. ఇక్కడ భోగం అంతా, రాజ్యం ఎక్కడ వాయే, మంత్రులు ఎక్కడ పోయేది, సామంత్రులు ఎక్కడ వాయే, ఆ భోగం ఎంత ఎక్కడ వాయే? ఇది అట్లాంటిది, ఇదంత శాశ్వతంగా. భోగ భాగ్యములు సున్నా. సున్నా అంటే ఏమి లేదని కదా. ఈ సున్నకెళ్ళే సర్వం పుట్టింది మళ్ళా కదా. ఈ సున్న ఉంటే సర్వం వచ్చి లాస్ట్ సున్ననే అవుతుంది, ఏం మిగలదు.
నిజ బయలున గల పరమన్న. కలవరం అన్న, నిజ బయలున కలవరం అన్న. ఇదంతా కూడా నిజ బయలందు కలవలే తోసిందంతే ఇది. నిజ బయలందు కలవరం, దాని అందు కలవల తోసిందంతా. బయలందు పుట్టలే, అసలు పుట్టినట్టు తోసింది మనకు తప్ప నిజంగా దాని అందు లేనే లేదు. మొదలు లేదు కాబట్టి తుదకు కూడా లేదు. ఇది మొదట బట్ట లేదు, తుదకు బట్ట లేదు. నడవ బట్ట గట్ట నవ్వు బాటు కాదకు విశ్వదాభిరణం ఏమన్నాను. మొదలే లేదు ఇది, నువ్వు విచారించిన తర్వాత కూడా లేదు, ఎప్పుడు లేనిదే. కాబట్టి దీన్ని నమ్మవలసిన అవసరం లేదు అని. ఆగమ భోగము రాగములెల్లను. ఆగమ భోగము రాగములెల్లను. త్యాగము చేసిన ధన్యమే ఎలాను. త్యాగము చేసిన తన్మయం ఏలనండి. త్యాగము చేసిన తన్మయం. ఆగమ భోగము రాగములెల్లను. ఇవన్నీ కూడా ఆగమలు, ఆగమ శాస్త్రాలు, ఇంకోటి మనోడు అన్ని చదివిన కానీ అటువంటి భోగం అంతా కూడా నిలిచేదేమి కాదు అని. ఆగమ భోగము నేనే తన్మయమేలను. త్యాగము చేసిన తన్మయమేలను. త్యాగము చేసిన తన్మయమేలను అంటాడు. బంధువులెల్లను లేరు మును బ్రహ్మములో మన వారు. ఈ బంధువులన్నా ఉన్నారు కదా ఇక్కడ, అన్నలు, తమ్ములు, బావలు, మన దాంట్లో ఇంకా చుట్టాలు అనేకమైన వాళ్ళంతా ఉన్నారు కదా, స్నేహితులు. ఇవన్నీ కూడా బ్రహ్మములో లేరు వీళ్ళంతా కదా. ఇక్కడ దోషినారంతా, బ్రహ్మములో లేరు వీళ్ళందరూ. బ్రహ్మములో అంధకారమున సంధిని తెలియక, అంధకారం అంటే అజ్ఞానం అనే తెర ఆవరించి దాని అందే సర్వం తోస్తా ఉండేది తప్ప నిజంగా వీళ్ళు లేరు. ఆ బ్రహ్మములో ఈ బంధువులు లేరు. ఫోన్లే మొదలు లేకపోయినా చిన్న పిల్లనప్పుడు ఉన్నారా వీళ్ళంతా? అప్పుడే ఉన్న పిల్లోనికి వీళ్ళకి ఏం తెలుస్తుంది? అవన్నీ మొదట తెలుసుకునే తెలియలేదు కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు అంతా మా కొడుకు అని, మా బిడ్డ అని. కానీ వాని దృష్టిలో ఇవన్నీ లేరు, ఎవరు లేరు. క్రమంగా ఎప్పుడైతే నువ్వు పెరిగి పెద్దగా అయ్యే కొద్దీ, జ్ఞానోత్పత్తి అయ్యే కొద్దీ అందరూ తల్లి, తండ్రి, అన్నలు, తమ్ములు, ఆ తర్వాత భార్య, పిల్లలు ఇవన్నీ వస్తుంటాయి క్రమంగా. లాస్ట్ అంత్యం చేసే వరకు కూడా మొత్తం ఎవరిని గుర్తించలేని స్థితికి వెళ్ళిపోతావు. ఇది మధ్యలోనే కదా ఇదంతా కూడా, అప్పుడు కూడా అంతకే అవుతుంది. బంధువులను లేరు మును బ్రహ్మములో మన వారు. అంధకారమున సంధిని తెలియక, పొందిన జీవుడు బంధము వదిలితే, అంధకారమున బంధిని తెలియక పొందిన జీవుడు ఇది వదలాలి. ఈ జీవుడు అనేది మధ్యలో పొందినాడు, ఇవన్నీ అనుభవించి ఆ మాయలో పడిపోయినాడు. ఇంకో కట్టిన పట్టవద్దు, ఆ ఇంకో కట్టుకున్నాడు కాబట్టి అది వాసన పోదు, ఎంత ఉతికినా పోదు. దానికి సబ్బు పెట్టు, ఇంకోటి పెట్టు, మరొకటి పెట్టు, దానికి ఎంత ఉతికినా కూడా. నాయనా ఎందుకు నేర్పలేదు? తల్లి పాలు పట్టించింది, పాలు తాగినవు. మళ్ళా శరీరం పెద్ద అయ్యే వరకు అన్నం పెట్టింది, ఉప్పు పెట్టింది, చిన్నగా పట్టించింది కదా. చిన్న అలవాటు అయినావు. క్రమం కొంచెం కొంచెం పెద్దగా పెరిగే కొద్దీ అన్నం పెరుగుతూ వస్తుంది. సాధన ఆకలి కొరకు. అది పెరిగే కొద్దీ పప్పు భోజనం వల్ల తెలివి ఉత్పత్తి అయింది. తెలివి వలన క్రమంగా అన్ని తెలుసుకున్నావు కదా. తల్లి చెప్పింది అగో డాడీరా అని చెప్పింది. డాడీ అయిన తర్వాత అన్నలు, అగో తమ్ములు, ఇంకా చిన్న పెద్దగా అయిపోద్ది. అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, బావలు, మరదలు అన్నీ వచ్చేసాయి కదా క్రమంగా. ఇవన్నీ ఇదంతా మాయ ఆవరించుకున్నది కదా. వీళ్ళందరూ మును బ్రహ్మములో లేరు. వీళ్ళంతా మొదలు లేరు, తుదకు లేరు, మధ్యలో తోసింది ఇదంతా. ఆ బయలున కలవరం ఇదంతా లేకనే తోసింది అని. అట్లా ఎచ్చట నుండి వారు వీరెచ్చటికి ఎగడి వారు, సచ్చిన వారెవరొచ్చిరి తెలుపను. ఎచ్చట నుండి వారు వీళ్ళందరూ కదా. ఎక్కడి నుండి వచ్చిరు వీళ్ళంతా? మళ్ళీ ఎచ్చటికి ఎగుతారు. విచారిస్తే మాయ. కళలో సమస్తమైన వచ్చినట్టు మేల్కుంటే మళ్ళీ ఎక్కడ పోయాను?
అట్లే వీళ్ళందరూ కూడా వచ్చిన అర్థం లోపల. జై శ్రీ సద్గురునాథ బ్రహ్మరాజుకు జై.